ప్రస్తుతం మనం హితా హాస్పిటల్లో 3వ ఫ్లోర్లో ఉన్నాం. ఈ 3వ ఫ్లోరు ఇక్కడి నుంచి దూకాడు అని చెప్తున్నారు. మరి 3వ ఫ్లోర్ నుంచి ఒకసారి కిందికి కనుక చూస్తే ఇక్కడ చెట్టు ఉంది. ఈ చెట్టును కూడా చూస్తున్నాం. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని దూకింటే అంత ప్రమాదం జరిగేది కాదేమో. మరి ఈ చెట్టు నాకు తెలిసి ఇది చాలా పిలుచుగా ఉంటుంది. ఇది ఇరిగిపోతుంది. కొమ్మలు అయితే ఇరగలేదు. మరి ఎలా జరిగింది అనేది మనం చూడాలా. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ సీసీ కెమెరా లేదు. ఇక్కడ ఇది మైనర్ ఓటీ ఆపరేషన్ థియేటర్, అలాగే మేజర్ ఓటీ ఆపరేషన్ థియేటర్. ఇది ఆపరేషన్ థియేటర్. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఇక్కడ సీసీ కెమెరా అయితే ఉంది. ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు ఇక్కడ అనేది మరి పోలీసులు చూడాలి. ఆపరేషన్ థియేటర్లో కెమెరా కూడా చూస్తున్నాం మనం. అక్కడ కెమెరా కూడా ఉంది. ఆ కెమెరా కూడా చూడాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలు, కొంతమంది సాక్షుల్ని విచారించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఈ బండ ఉంది కదా, ఈ అరుగు మీద పడ్డాడంట. ఇక్కడ చూస్తున్నాం పైన నుంచి అది ఆ కొమ్మ కూడా ఇరిగింది. ఆ కొమ్మ మీద పడి ఈ టెలిఫోన్ వైర్ల మీద పడి ఈడబన్నాడు. అంటే డైరెక్ట్ పైన నుంచి పడింటే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, పై ఫ్లోర్కు తీసుకుపోయి ఎవరన్నా తోచేశారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఇంటరాగేషన్లో అయితే తెలుస్తుంది. ఈ అరుగు మీద పడి వీళ్ళ నుంచి పోయినాడంట. ఈ టెలిఫోన్ వైర్లు లేకుండా ఉండింటే ఖచ్చితంగా తలో గిలో పగిలిండు. ఆ పైన నుంచి అటు నుంచి ఇక్కడ దూకి ఇక్కడి నుంచి ఇలా వచ్చి మనం చూస్తున్నాం ఈ సందులో ఇటు నుంచి దూకి ఇలా ఈ సందులో నుంచి ఇలా పారిపోయాడు. కుంటుకుంటూనే ఇలా వెళ్ళిపోయాడు. పైన నుంచి దుంకి ఈ సందులో చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక రూమ్లో వెళ్ళి దాక్కున్నాడు. ఆ రూమ్ ఏందనేది కూడా మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దాం. అక్కడ కొంతమంది అబ్బాయిలు ఉన్నారు ఆ రూమ్లో, వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ దూకిన తర్వాత ఈ సందులో నుంచి ఇలా పారిపోయి వచ్చి ఇట్లా కుంటుకుంటూ ఆ అబ్బాయి నిజంగా కాలు ఇరిగి ఉంటుంది నాకు తెలిసి, రక్తం ఓడుతూ ఇక్కడికి వచ్చాడు. ఈ చిన్న సందు ఉంది, ఈ రూమ్లోకి పారిపోయాడు. సాయంత్రం అంట ఇది జరిగినది. ఇక్కడ ఉన్న పిల్లలు చెప్పారు. మనం అటు నుంచి రాగానే ఈ రూమ్లోకి ఇట్లా వెళ్ళాడు. ఈ బండి కూడా ఇక్కడే పార్క్ చేసింది. ఆ పార్క్ చేసినప్పుడు ఈ బండిని పట్టుకున్నాడు. బండిని కట్టినా ఇక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇవన్నీ రక్తపు మరకలు. దీని మీద బ్లడ్ కూడా పడింది. ఇట్లా ఈ సందులో ఇలాగే ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో అలా దీనికి ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయొచ్చు. మరి క్లూస్ టీమ్ ఈ బండికి ఈ బైక్ మీద రక్తం కూడా ఉన్నది. ఆ రక్తం కూడా కొంచెం అక్కడక్కడ వెళ్ళిపోయింది. నిన్నంతా బండి తీసినారు వాళ్ళు బయటికి. ఇలాగా రూమ్లోకి వచ్చి చీకటిగా ఉన్నది. దాదాపు 6 గంటలప్పుడు ఇటు నుంచి దీన్ని పట్టుకొని ఇలాగా పైకి ఎక్కాడు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ కూడా బ్లడ్ పడింది. తీసుకో, ఇక్కడ రక్తపు మరక కూడా చూస్తున్నాం. ఈ బ్లడ్ పడి ఈ మెట్ల నుంచి వచ్చి ఇక్కడ కూడా రక్తపు మరకలు అయితే ఉన్నాయి. ఆ రక్తపు మరకలు కూడా చూస్తున్నాం మనం. ఈ రూమ్లోకి వచ్చి ఇక్కడ దాక్కున్నాడు. లాక్ చేసి ఉంది. ఇక్కడ రక్తపు మరకలు, ఇక్కడ గోడకు చూస్తున్నాం రక్తపు మరకలు, ఆ కింద చూస్తున్నాం రక్తపు మరకలు, గోడకు చూస్తున్నాం రక్తపు మరకలు. ఖచ్చితంగా గోడకు గుద్ది చంపినట్లుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ అబ్బాయి ఇక్కడ నిలబడుకొని ఒకసారి చూపించు. ఇలా దాక్కున్నాడు. ఇక్కడ దాక్కుంటే కిందకి కనపడదు. ఇలా దాక్కున్నప్పుడు ఈ తల చూస్తున్నాం. తల వెనకల నుంచి కొడితే ఆ తలకు కూడా హెడ్ ఇంజురీ అయింది. ఇక్కడ అన్ని బ్లడ్ అన్నీ ఉంది. ఆ అబ్బాయి ఇక్కడే దాక్కున్నాడు. ఇక్కడ నుంచే తీసుకుపోయినాడు. ఇవన్నీ రక్తపు మరకలు. ఈ చిన్న సందులో దాక్కున్నాడు. అది కూడా ఎలా దాక్కున్నాడు ఒక చూపిస్తాను. కింద నుంచి చూడు, కనిపిస్తుందా? కనిపించట్లేదు. చీకటిలో కనిపించడం లేదు. ఇలా వస్తే
ఇట్లా వచ్చిన వాళ్ళని ఇక్కడ దాక్కున్నాడు, చూపించలేదు పిల్లలు. ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న పిల్లల్ని అడిగి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అదే సమయంలో ఈ అబ్బాయి వీడియో కాల్లో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్తో మాట్లాడుతుంటే హాస్పిటల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడికి, ఎవడన్నా వచ్చాడా, పిచ్చోడు పారిపోయి ఇచ్చినాడు బట్టలు లేకుండా, ఆ పిచ్చోడు వచ్చినాడు అంటే వీళ్ళు పాపం చూసుకొని. అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పాడు అనేది ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది తమ్ముడు, నీ పేరు అని చెప్పాను. నా పేరు హరి సార్. హరి, నేను వచ్చేసి దేలకుండపల్లిలో ఉండే సార్. ఆ టైంలో సార్, ఆ టైంలో దేలకుండపల్లిలో ఉంటే మా పిల్లోడు ఒకడు ఇక్కడికి వచ్చాడు. వస్తాన ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఇక్కడ బండి దగ్గర నిలబడినాడు. నిలబడితే అబ్బాయి రక్తం చూసి పారిపోయి డోర్ వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు డోర్? మన మా రూమ్ లో సార్. లోపలికి పారిపోయి డోర్ వేసుకున్నాడు. వేసుకున్నాక ఏం జరిగిందో అతను ఇక్కడ లేడు. 10 మంది వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో 10 మంది వచ్చారు, ఇట్లా రక్తంతో ఒక అతను వచ్చాడు అని చెప్తే ఎవరో 10 మంది పోరా బయటికి పో, ఏమైందో మాట్లాడు, ఎందుకు భయపడుతున్నావు అని పంపించాను నేనే. పంపిస్తే పోయి మాట్లాడారు. ఇట్లా ఈత హాస్పిటల్ నుంచి ఒక పిచ్చోడు పారిపోయి వచ్చాడు, మీరు ఇక్కడ ఉండద్దండి, బీగలు వేసుకొని పోని, వాడు చచ్చిపోతే మీకే ప్రాబ్లము అని చెప్పారు. చెప్తే వీడియో కాల్లో నేను ఉన్నాను కదా, నేనుండి ఒక పిచ్చోని మీరు ఎట్లా పంపిస్తారు బయటికి, ఎవరో ఒకరు తోడుండాలి అంటే నో రెస్పాన్స్ వాళ్ళ నుంచి. తర్వాత వీళ్ళు పిల్లలతో నాకు ఏదో డౌట్ వచ్చి పిల్లలతో వీడియోలు తీపిస్తుంటే ఏం పోయని మిందికి వచ్చారు. ఈటోర్కి వచ్చింది చూసినా నేను, ఈటోర్కి వచ్చినట్టు చూసినా నేను. ఏంలే ఏందేమి, మా సేఫ్టీ మాది. ఏమన్నా అయితే మళ్ళీ మా రూమ్తో ఏమన్నా ఏం అరుస్తాం మళ్ళీ ఏందో. అందులోనూ వీడియోలు ఇంకో అబ్బాయి, 2 ఉన్నారు. ఒక అబ్బాయితో బయట తీపిస్తాను, ఆడ మిందికి వచ్చారు. ఇక్కడ నుంచి తీపిస్తాను. ఇక్కడ నుంచి తీపిస్తుంటే మీకు వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఆ అబ్బాయిని భయపెట్టే విధంగా మాట్లాడారు. మాట్లాడితే పిల్లుందో నేను పక్కన ఇంకో ఫోన్ లో ఉన్నాను కదా, ఇట్లా మాట్లాడంటే ఆ పిల్లోడు మాట్లాడి ఎందుకు మా సేఫ్టీ మాకు ఉంటుందని మాట్లాడి చెప్పినాడు. ఇది సార్ జరిగింది. అందుకే రక్త మార్కులు బండికి అట్లే పెట్టుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున మా మీదకి సీన్ రీకన్స్ట్రక్షన్ కి రాలేదు సార్. సార్ ఎస్ఐ సార్ వాళ్ళు విజిటింగ్ చేసుకొని వెళ్ళారు. చూసారా? చూసారు. ఏం రాలేదు సార్. ఏం రాలేదు. ఈ బండికి కూడా బైక్ రక్త మరకలు ఉన్నాయి, ఆ పైన కూడా రక్త మొత్తం ఉన్నాయి. అప్పుడు మీ పిల్లలు అక్కడ పోయి దాక్కోండి చూసారా? అతను చూడలేదు సార్. అతను చూడలేదా? ఇక్కడికి వరకు వచ్చినా చూశారు సార్. వెళ్ళి డోర్ వేసుకున్నారు. డోర్ వేసుకుని ఫోన్ చేసి నేనే చెప్పినది పైన ఒకసారి చూడుకోండి, మళ్ళీ ఏమన్నా మీకేమన్నా అవుతుంది అని. పిల్లలకి రూమ్ లో ఉండే పిల్లలు కదా, పిచ్చి కూడా అన్నారు. నాకు భయం అయ్యి ఒకసారి పైన చూడుకోండి అంటే పిల్లలు లేరు సార్ అన్నారు. అంటే ఇంకోసారి చూడుకోండిరా పైకి పోయి అని చెప్తే పైన పోయి వాళ్ళే చూశారు. వాళ్ళు పోయి చూశారు. చూసి అక్కడ ఉంటే పట్టుకొని ఇట్లా ఆ చిన్న సందులో పైన దాక్కున్నాడు, గోడకి అనుకున్నాడు, కనపడదు. అది తలకు కూడా బ్లడ్ అయింది. ఇక్కడ బ్లీడింగ్ తో అయితే వచ్చాడు సార్. మొత్తం ఇదంతా కూడా ఉండే సార్. క్లీనింగ్ పని మనిషి వస్తుంది, క్లీన్ చేసినాడు. బ్లీడింగ్ ఉండేది. ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్ వచ్చింది. దాదాపు ఎంత మంది వచ్చిండ్రు వాళ్ళు? ఒక 7-8 మంది. 7-8 మంది వచ్చిండ్రా? వచ్చి నుంచి అప్పుడు అతను బట్టలు లేకుండా వచ్చినాడు. బట్టలు లేకుండా సార్. బట్టలు లేకుండా వచ్చిన వ్యక్తికి హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చిన గౌన్ వేసారు. అవునవును సార్, అది వేసారు. అది వేసి పిలుచుకోబోయారు సార్, రారాని అమ్మ అని. అక్కడ నుంచి పిలుచుకోబోయారు సార్. అక్కడ తిట్టుకుంటూ పోయినారు. ఆ వీడియో కాల్ ఉన్నావు అప్పటికి? నేను ఎండింగ్ వరకు ఉన్నా సార్. వాళ్ళు పోయే వరకు చూస్తూనే ఉన్నాను. ఇక్కడైతే కొట్టలేదు సార్. పిల్లలతో నేను మాట్లాడిస్తాను, నేనే మాట్లాడిచ్చారు. పిల్లలు మాట్లాడలేదు సార్. నేను చెప్పినదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో కాల్లోనే ఆ టైమింగ్ కూడా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం జరిగింది ఇది, కానీ చాలా మందికి శనివారం తెలిసింది. కానీ ఒకరోజు ముందే జరిగింది. ఆ ముందే ఈ సమాచారం అయితే బయటికి రాకుండా చేశారు. ఫ్రైడే ఇక్కడ అబ్బాయి మెసేజ్లు చేసింది, వీడియో కాల్ మాట్లాడిన టైము 5:40, 5:30 ఆ టైంలో ఇక్కడికి వచ్చాడంట. ఎందుకంటే రూమ్ చీకటిగా ఉంది కాబట్టి కొంచెం కనుక్కోలేరు, లైట్ వేసి. ఆ టైంలో కూడా అబ్బాయి దాక్కున్నాడు. అంటే ఇది నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి ఆ అబ్బాయికి ఏమైనా టార్చర్ పెట్టి ఉండవచ్చు. ఆ టైంలో ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడ నుంచి దూకి ఉండవచ్చు. దూకి బేర్ బాడీతో అంటే బట్టలు లేకుండా ఇక్కడికి రావడం, వాళ్ళు గౌన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నవాడిని మళ్ళీ తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినారు. ఇది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది
హాస్పిటల్లో సీసీ కెమెరాలు తీస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. 5:49 అప్పుడు మెసేజ్లు చేశారు. ఎవరో ఇక్కడ కుంటుకుంటూ వచ్చాడు, కాళ్ళు ఇరిగింది, దెబ్బలు తగిలినాయి, ఎవరో పిచ్చోడు అంటున్నారు, బట్టలు లేకుండా వచ్చాడు అని ఈ అబ్బాయికి మెసేజ్లు పెట్టాడు. ఆ మెసేజ్లు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మెసేజ్లు ఉన్నాయి. ఒకసారి జూమ్ చేసి చూపించు. ఈ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఫ్రైడే ఆ అబ్బాయి చాటింగ్ చేశాడు, వీడియో కాల్ మాట్లాడుకున్నారు. అది వీడియో కాల్ మాట్లాడిన టైం కూడా 5:50 నుంచి మళ్ళీ రెండోసారి చేశాడు 5:59కి. అప్పటికే ఆయన తీసుకుపోయినారు. ఏమని పెట్టినాడు ఈడ, సార్ ఎవరో వచ్చారు ఫ్రైడే చెప్పురా అంటే ఏం జరిగిందంటే, సార్ ఎవరో రూమ్ బయట ఉన్నారు, తల పగిలింది వానికి, రోడ్లో ఉన్నాడు, లోపలికి వస్తున్నారు, ఇవన్నీ కూడా బైక్ దగ్గర ఉన్నాడు అని వీడియో కాల్ చేశారు. మళ్ళీ రూమ్లోకి వచ్చాడు, రూమ్లోంచి వాళ్ళు పట్టకపోయినారు. ఈ మెసేజ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిలీట్ చేయొద్దు, ఏమన్నంటే పోలీసులకు ఎవిడెన్స్కు పనికి వస్తాయి. ఇది జరిగిన విషయం. ఇది ఖచ్చితంగా మరి ఇది ఆత్మహత్య కానే కాదు. ఆత్మహత్య అయితే అబ్బాయి అక్కడే ఉంటాడు. ఇక్కడికి వచ్చి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి దాచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టకపోవడం, భయంతో అంటే ప్రాణ భయంతో వచ్చి ఈ రూమ్లో దాక్కున్నాడు. వీళ్ళు బాధపడేది ఏంటంటే ఆయన లేడు అని కాపాడినా కూడా ప్రాణం బతికిండు. నిజంగా మేమంతగా మేమే ఎతికి మరీ పట్టించినట్లుంది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధగా ఉంది అంటూ కూడా ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఇలాంటివి జరగకూడదు సార్. ధైర్యంగా వచ్చి ఈ హరి అనే అబ్బాయి ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయం అంతా కూడా మనతో చెప్తున్నారు. నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది ముందుకు రారు. నాకెందుకులే, ఏమవుతుంది, మళ్ళీ పోలీసులు ఇంట్రాగేషను, నన్ను మళ్ళీ టార్గెట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి అని అనుకునే వాళ్ళని చూసాం. కానీ ఈ అబ్బాయి నిజంగా హ్యాట్సాప్ హరి, నువ్వు ముందుకు వచ్చి టైమింగ్తో సహా చెప్పి ఏం జరిగిందనేది పూసకు గుచ్చినట్టు చెప్తున్నాడు హరి. ఇలాంటి వాళ్ళని నిజంగా AP 39 టీవీ అభినందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది జరిగిన సంఘటన.